తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అది పూర్తి చేయాలనే బాధ్యతని తీసుకుని అది పూర్తి చేస్తారు. అయితే ఈ చేసే క్రమంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తారు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లగ్నాధిపతి, రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు 6ంట ఉన్నారు. కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే కృషి ఫలిస్తుంది. అయితే మునుపటి వారం, అంతకుముందు వారం కంటే ఈ వారం ఇంకొంచెం వ్యాపార పరంగా బాగుంటుందని చెప్పచ్చు. భాగస్వామి వ్యాపారం కంటే ఇండివిజువల్గా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామి వ్యాపారాల్లో వచ్చిన ధనాన్ని మళ్ళీ పెట్టుబడికే సరిపోతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా పెట్టుబడికే సరిపోతుంది. ఎంత కష్టపడుతున్నాం, పెట్టుబడి ఇంతేనా అన్న ఒక ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు, వ్యవహరించేటప్పుడు నలుగురు సలహాలు, సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే ఈ వారం వీరికి ధనం పరంగా అన్నీ బాగున్నా ఆరోగ్యపరంగా మటుకి కొన్ని జాగ్రత్తలని తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. మెరిట్ మార్కులు సాధిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం శుభసూచకం అని చెప్పచ్చు. కొంతమందికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. గ్రూప్ 2 పరీక్షల కోసం సిద్ధమవుతున్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అశ్రద్ధ చేయకండి. దాని ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం తెలుస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాల్లో శుక్రుడి స్తోత్రం పఠించండి. కుదిరితే 11 లేదా 51 ప్రతిరోజు పఠించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఈ రాశివారు శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి.